అయితే ఇప్పుడు జగన్ గారు ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు బాగానే అమలుపరిచారు, ఓకే. కానీ సేమ్ టైం విమర్శలు కూడా చాలా ఉన్నాయి. ఏంటంటే అభివృద్ధి అసలు లేదు, ఓన్లీ సంక్షేమ పథకాలు మాత్రమే ఇక్కడ కొనసాగుతున్నాయి. కానీ ఈ అభివృద్ధి లేకుండా మనం రేపు ఎలక్షన్ వాళ్ళు గెలవగలుగుతారు అంటే ఇప్పుడు ఆయన మొట్టమొదటి ఆ కాలంలో మన వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నట్టు మొట్టమొదటి సంక్షేమం, రెండోసారి ఛాన్స్ ఇస్తే అభివృద్ధి అన్నాడు. ఈసారి ఏమంటున్నాడు, వాస్తవంగా సంక్షేమాలు నడపనా మీరే బేరీ చేసుకోండి, నడిపి చూపించిన నేను చేయగలుగుతా, విద్యా వ్యవస్థ మార్చిన ఈ లౌకిక వ్యవస్థ ఏదైతే ఉందో దీన్ని కూడా నేను మార్చే ప్రయత్నం చేస్తా. కానీ ఆయన కొన్ని నెగిటివ్ ఏమొస్తున్నాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది, చాలా మందిని దూరం చేసుకుంటున్నాడు. దాంతో అందులో వచ్చిన ఇన్కమ్ని తీసుకుపోయి మసీదులకు, చర్చిలకు పెడుతున్నట్టు చాలా వార్తలు చాలా పొద్దున్న లేస్తే వస్తున్నాయి. అంటే హిందూ సాంప్రదాయాలను ఇబ్బంది పెట్టే విధంగా ఆయన పాలన ఉందని, ఆయన క్రైస్తవుడని డైరెక్ట్ అనకపోయినా చాలా మందికి ఆ విషయం తెలుసు. కాబట్టి ఇదొక విభాగం. అయితే రెండవది, ఈ సంక్షేమాలు ఏవైతే ఆయన నడిపించాడో ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోరు, కానీ వీటి వల్లే మాత్రం ఒకటి రాదు. రెండవది ఏంటంటే, ఆయన ఇచ్చినటువంటి సీట్లలో ఇచ్చినటువంటి ఇంకా 10% మంది వాళ్ళు ఓటుకునే సీట్లు రెడీగా ఉన్నాయి. కాబట్టి 175 వచ్చే అంత సీట్ కాదు ఇది. వాస్తవంగా చూస్తే సర్వేలు ఏం చెప్తున్నాయంటే, నెక్ టు నెక్ ఎట్లయితే నేను 500, 1000, 2-3 వేల మార్జిన్ ఉంటుంది అన్నాను, పర్సెంటేజ్ ఆఫ్ విన్నింగ్ కూడా 175లో ఎవరికి 90 వస్తే ఆలే కదా, 87-90 ఇక్కడ విక్టరీ మార్జిన్. అది మాత్రం వెరీ క్లియర్. ఎందుకంటే ప్రజలల్లో 2 వర్గాలు తయారైనాయి. ఒకటి అభివృద్ధిని చూసి వేద్దామా అంటే అభివృద్ధి తక్కువ ఉంది, సంక్షేమాలు పోతున్న వాళ్ళ పర్సంటేజ్ ఎంత అంటే 81%. ఆంధ్రప్రదేశ్లో బలహీన వర్గాలు ఇవి పంచుకున్నటువంటి ఏవైతే ఉన్నాయో, మైనారిటీస్ అని కొన్ని చేస్తున్నాడు, వీళ్ళంతా ఒక 80% ఉన్నారు. వీళ్ళందరూ ఓకే, వాళ్ళు వేస్తుండొచ్చు ఓట్లు, అందులో కొంత శాతం ఇంపార్టెంట్గా ఆలోచించిన వాళ్ళు మైనారిటీస్ ఎక్కువ, కొంతమంది ఇటు కాంగ్రెస్ వైపు కూడా పోతారు. ఇక కొన్ని హిందువులలో అందరూ వేస్తారా బీజేపీకి, ఇంకా సంకీర్ణాల కంటే బీజేపీ కూటమి కంటే వేయరు. కాబట్టి నేనేమంటా అంటే, జగన్కు ఓన్లీ సంక్షేమం సెట్ కాదు, అట్లానే ఆయన మార్చిన సీట్లు తను చేతిలో చేసుకుంది ఏంటంటే అభివృద్ధి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, హైకోర్టుకు ఒక రాజధాని అన్నాడు, బిజినెస్కి ఒక రాజధాని అన్నాడు, రాజ్యానికి నడపడానికి ఒక రాజధాని, ఏమి సెట్ కాకుండా. వీటి కారణాలు ఏంటంటే, మొట్టమొదటి నుంచి కూడా పరోక్షంగా ఎట్లా ఈయనను బలహీనపరుద్దామనేది కూడా ప్రజలు గమనించారు. ఎవరు చేస్తుర్రు ఈ పనులు అంటే, కొంతమంది మోడీ అన్నారు, తర్వాత చూస్తే మోడీ సహకరించినట్టే కనపడ్డాడు. చంద్రబాబు అన్నారు, చంద్రబాబు ఏకంగా జైలుకే పోయాడు ఆ 340 కోట్లల్లో. కాబట్టి నేను ఎక్కడ చూసినా కూడా మిశ్రమమైనటువంటి ఫీలింగ్స్ ఉన్నాయి ప్రజలలో. కాబట్టి ఎలక్షన్ మొదటిసారి సంక్షేమానికి ఇచ్చిండ్రు, ఈసారి ఏమన్నా అభివృద్ధికి ఇస్తా. ఈ రెండోసారి అడిగిన వాళ్ళు ఎవరు? చంద్రబాబు కూడా అడిగి ఒకసారి, చంద్రబాబుకి ఇచ్చి రెండోసారి. కాబట్టి నేను ఏమంటా అంటే, ఈ ప్రాతిపదికన జగన్కు చాలా క్రిస్టల్ క్లియర్గా కరెక్ట్ కాంపిటీషన్ ఉంది. ఈజీగా ఉందంటలేదు నేను, కాంపిటీషన్ ఉంది. ఎందుకు కాంపిటీషన్? అవతల 3 పార్టీలు, అందులో ఒకటి సెలబ్రిటీగా 15 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాడు. ఇప్పుడు పీఠాపురమే చూడండి, మళ్ళీ వైసీపీ గెలిచినట్టు. ఎందుకని? ఒక మిత్రపక్షంగా వచ్చింది, కానీ వర్మ సపోర్ట్ చేయట్లేదు. నిన్న గొడవలైన వర్మ వాళ్ళ ఆఫీస్లో. వర్మ ఎవరు? టీడీపీ. మరి నువ్వు పీఠాపురం పవన్ కళ్యాణ్ గెలవాలంటే ఈ మాత్రం అందరూ ఒక తాటికి రాకపోతే ఇంకా మనం మన ఇష్టత్వం కాదు కదా. ఆ విధమైనటువంటి విశ్లేషణ క్లియర్గా కనబడుతుంది. ఏంటంటే, అందరూ ఐకమత్యంగా సహకారం చేస్తే వాళ్ళ కూటమి అభ్యర్థులకైతే వీళ్ళు గెలుస్తారు. ఎవరు? బీజేపీ జగన్ అండ్ బీజేపీ జనసేన అండ్ బాబు గారు. లేదు అంటే ఇంకెక్కడ పోతుంది? ఇటువైపు వస్తుంది. అదెంత చేంజ్, ఒక 4 ఊర్లు తిక్కలేసేసినాయంటే అటో ఇటో అవి వస్తాయి కదా. అవి తిక్కలేసి అనే పదం ఎందుకు వాడినా? కుల సమీకరణాలు ఉంటాయి కొన్ని ఊర్లలో, రాజమండ్రి, కాకినాడ ఇటు సైడ్ చూస్తే బాగా నడుస్తుంది అక్కడ కుల సమీకరణం. ఇటు సైడ్ వెస్ట్ గోదావరికి వస్తే కాపులకు నడుస్తుంది. మరి ఇవన్నీ వేరే చేసుకోవాలంటే ఒక ప్లస్ పాయింట్ ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు లాస్ట్కి వచ్చే వరకు జగన్కి ప్లస్ అయ్యేటట్టుగా ఉంది ఒకవేళ ఇది మారకపోతే. ఎందుకంటే అక్కడ క్లియర్గా కనబడుతుంది, రఘురామకృష్ణరాజుకు టికెట్ ఇవ్వలేదు, టికెట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్కు సహకారం లేదు. బాబు ఏమంటాడు, నా కుప్పంలో ఇట్లా మాట్లాడాల్సిన అవసరం ఉందా? కుప్పంలో దాదాపుగా నువ్వు పుట్టిన నుంచి నువ్వే దానికి ఇవాళ నువ్వు రిక్వెస్ట్ చేసుకుంటుంటివి, దయచేసి నాకేంటి
అంత ఆ స్థితి ఉందంటే చాలా క్రెడిబిలిటీ అనేది కొంత క్వశ్చన్గా ఉంది. అందరు కలిసి నిలబడి గెలవడానికి ప్రయత్నం చేయాలంటే ఏ అభ్యర్థులు ఇచ్చినా లోపల రాజకీయంలో ఉన్నటువంటి ఆ కుళ్ళు కుచ్చితం మోసం కాస్త దూరంగా. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాలు ఎక్కువ మొదటి నుంచే. అయితే సామాజిక సమీకరణలు పరిశీలిస్తే జగన్కి ఇంతకు ముందున్నట్టు ఇప్పుడు అన్ని అన్ని చూస్తే అన్ని కోణాలలో ఇప్పుడు ఆ వర్గాలన్నీ జగన్కి సపోర్ట్ చేశాయంటారా? జగన్కి ఎందుకంటే మన ముద్రగడ పద్మనాభం 40 years పర్సన్ ఆయన యాక్చువల్గా మంత్రి అంత రాజమండ్రి అది చేశాడు. అదేవిధంగా రఘురామకృష్ణరాజు పూర్వం ఒక జిల్లా మొత్తం పూర్వం అది క్లియర్ నేను చెప్తున్నా. అందుకని అట్లా గింతే కదా అంటే ఒక మనిషి అంటే పుండే కదా గాపుండే అంటే ఒళ్ళంతా పుండే. ఎందుకంటే తాకుతుంది. అయితే ఇటు సైడ్ వచ్చేస్తే ఈ కర్నూలులో కొంత భాగం తప్పితే కర్నూలులో కొంత భాగం ఆళ్ళగడ్డ అవన్నీ చూస్తే కొంత తెలుగుదేశం ఉంది. మిగతా అన్ని చూస్తే ఈ అమ్మగారికి మధ్యలో ఎవరు వాళ్ళ చెల్లగారికి సగం కొంత పర్సెంటేజ్ అడ్డుపోతాయి కదా ఓట్లు. ఎట్లా ఎంత కాదన్నా అప్పుడు బెనిఫిట్ ఎవరికైంది? జగన్కే అవుద్ది. ఎందుకంటే ఆ ఓట్లు అడ్డుకోవాలి అసలు యాక్చువల్గా టీడీపీకో వాళ్ళకు. ఎందుకంటే అక్కడ రాయలసీమలో ఎక్కువ భాగం ఓట్లు వచ్చేది జగన్కి, ఒక కర్నూలు కొంత భాగం తప్పితే అందులో కొన్ని ఓట్లు అడ్డుకోవాల్సినవి కూడా ఆల్మోస్ట్ ఇటే వచ్చేస్తాయి ఎటు మన జగన్కి. కాబట్టి కొంత ఏంటంటే నేను చూస్తే కుల సమీకరణాలలో కూడా కులాలలో కూడా సరైన ప్రాతిపదిక లేదు. చాలా మటుకు కాపులేమో అటువైపు వాళ్ళు సపోర్టు, ఇటువైపు రెడ్లు సపోర్టు, మైనారిటీస్ మొత్తం ఆయనకే సపోర్ట్ కదప్పా. బీజేపీ ఆడైంది కాబట్టి ఎప్పుడైతే ఈ బీజేపీ వచ్చినప్పుడు ఎట్లుండాలో భావజాలం అంటే దేశం నాది, నేను అభివృద్ధి చెందాలి అన్నప్పుడే పడుతుంది. ఇక మైనారిటీ కులాలంటే బీజేపీ కష్టం. కాబట్టి ఈ రాష్ట్రాలు వెనుకబడి ఎందుకున్నాయంటే ఈ విషయంలో ఇంతసేపు రాజకీయ వ్యవస్థ గందరగోళం, అది అభివృద్ధి సంక్షేమ వ్యవస్థ ఎప్పుడు నట్టు కాదు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ బీజేపీ టీడీపీ జనసేన పొత్తు వల్ల అది ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి పెద్దగా లబ్ధి చేరుతుందా? అంటే బీజేపీకే లోక్సభలో కొంచెం లబ్ధి చేకూరేలా ఉంది. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా బీజేపీ ఎప్పుడైతే ఎంటర్ అయితే దేశ రాజకీయాలు దృష్టిలో పెట్టుకునే బీజేపీకి ఓటేయాలని మీరు అంటున్నారు. కానీ ఇక్కడ తెలుగుదేశం లోకల్ అంటే ఆంధ్రప్రదేశ్ అధికారంలోకి రావాలనుకుంటున్నారు. మరి ఈ రెండు కోణాలు ఎట్లా మ్యాచ్ అవుతాయి? అంటే ఇప్పుడు వాళ్ళు పెట్టుకుంది కూడా అందుకనే బీజేపీతో కూటమి. కానీ ఒక 10% ఆఫ్ ప్రజలు అందరూ కాదు ఏ ఓటు ఎవరికి వేయాలని నిర్ధారించుకుంటారు. ఎందుకంటే లోకల్ కాంబినేషన్, లోకల్ ఎఫెక్ట్స్, లోకల్ సంక్షేమం ఆలోచించేంత ఉంటుంది. వాళ్ళ ఇంట్లోకి ఏమొస్తుంది, రేషన్ కార్డు ద్వారా ఏమొస్తుంది, అమ్మఒడి ద్వారా ఏమొస్తుంది అనేది కొన్ని ఉంటాయి. కొన్ని ఎందుకు బాగా రాలేదనే విశ్లేషణ కొన్ని ఉంటాయి. ఇక్కడ లోక్సభ ఎన్నికలకు సంబంధించి అసెంబ్లీకి సంబంధించి ఎలక్షన్ కాంబినేషన్ ఆఫ్ ఎలక్షన్ కాబట్టి ఒక 10% బెనిఫిట్ మాత్రం బీజేపీ వల్ల టీడీపీకి అవుతుంది. 10% అంటే మొత్తం ఓట్ల మీద కాదు, ఆ సర్టైన్ బీజేపీ ఓట్లు ఏవైతున్నాయో వాళ్ళు ఆచితూచి వేరే నియోజకవర్గంలో ఇక్కడ టీడీపీకి ఎవరిచ్చారు మా కూటమిలో. అదే నేను అంటుంది, ఇంత జరగలేదు హోంవర్క్. ఇంకా ఇప్పటికి కూడా సభలు పెట్టేస్తాం. ఇవాళ సభ అయిపోయింది, జిల్లా అయిపోయింది, నా ఒక్కరికి నా కుప్పంలో మాట్లాడిన అయిపోయింది, నా ఒక్కని పీఠాపురం మాట్లాడిన అయిపోయింది. ఆయన మొన్న మొత్తుకుంది అదే, ఆయన మనోహర్, నాదెన్న మనోహర్. దిస్ గేమ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. ఇవాళ బీజేపీ వచ్చింది మనతోని, ఎక్కడ పడితే అక్కడ కిల్లి గజాలు పెట్టుకోకుండా ఏదైనా ఉంటే ఇమ్మీడియట్గా ఎస్కలేషన్ ఆఫ్ మ్యాటర్, ఎస్కలేషన్ ఆఫ్ ప్రాబ్లం మా వరకు తీసుకురాకండి, కూర్చోండి సాయంత్రం పూట సర్దుమని. కానీ పని ఏమైనా ఉంటే చేసుకోండి అంటే ఇప్పుడు ఏమైంది, ఒక నెల ఉంది టైం, మనం తీసుకుంటే టైం ఉంది. కానీ పవన్ కళ్యాణ్ ఒక భ్రమలో ఉన్నాడు. ఏంటంటే వీళ్ళని కలవడం వల్ల నేను ముఖ్యమంత్రి అయితే పదానికి లేదు ఆన్సర్. లేదు జగన్ ముఖ్యమంత్రి చేయంటున్నాడు కానీ నా క్యాండిడేట్స్ అనేది ఇప్పటికి కూడా ఆయన నిలబడ్డవి ఎట్లా అయిపోవాలనేది మాత్రం ఆయనకు స్ట్రాటజీ 100%. ఎందుకంటే రాజకీయంగా ఆయన స్ట్రాంగ్ కాదు, ఆయన పీపుల్ స్ట్రాంగ్. ఇంకో సినిమా తీసి 400 కోట్లు ఇవ్వబట్టే ప్రజలనే మాట అదే. ఈ సినిమాలో ఎట్లయితే ఇటు అటు చూస్తే రాజకీయమేమో పట్టు.